మిమ్మల్ని విడిపించటమే కాదు, మీరు విడుదల పొందటమే కాదు, మీరు అనేకుల్ని విడిపించే వారిగా మారబోతున్నారు. మరలా అంటున్నా, మీరు విడుదల పొందటమే కాకుండా మిమ్మల్ని విడిపించి మీ ద్వారా అనేకుల్ని విడిపించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి అటువంటి కార్యం యేసు నామములో జరుగునుగాక. దేవుని యొక్క వాక్యములో కనుక చూస్తే మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయం ఒక వచనం ఉందండి, చూద్దాం. మరి 14వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నా. నా దేశంలో అశ్షూరును సంహరించదును, నా పర్వతం మీద వాని నలగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోను, వాని భారం వారి భుజముల మీద నుండి తొలగింపబడును. చాలా చక్కటి మాట. నా దేశంలో అశ్షూరును సంహరించదును. శత్రువును సంహరిస్తారంట, శత్రువును తొలగ చేస్తారంట. ఇక్కడ చూస్తే అవును, అశ్షూరును సంహరించదును, నా పర్వతం మీద వాని నలగద్రొక్కెదను. ఈరోజు యేసు నామములో పాదాల కింద నలగద్రొక్కబడునుగాక. శత్రువు ఏదైతే చేశాదో నీ వ్యాపారములు, నీ కుటుంబములో, నీ ఇంటిలో, నీ జీవితంలో నువ్వు ఎదగకుండా, నువ్వు అభివృద్ధి చెందకుండా, నువ్వు వర్ధిల్లకుండా, లాస్ అయ్యేలాగా, మరి ఓటమి చెందేలాగా, అవమానం పొందేలాగా, దుఃఖము నిట్టూర్పు కలిగేలాగా ఏది కలిగిందో నా దేశములో నా ప్రజల మధ్య అశ్షూరును సంహరించదనం. శిలువ ద్వారా ఆయన అదే చేశాడు, శత్రువును సంహరించాడు. మరి మరణ బలము గల వాణ్ణి నశింపజేసినట్లుగా చూస్తున్నాం. నా పర్వతం మీద వాణ్ణి నలగదొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోను, వాని భారం వాని భుజముల మీద నుండి తొలగింపబడినంట. ఈరోజు నీ భుజాల మీద, నీ మెడ మీద, నీ జీవితం మీద ఉన్న ప్రతి కాడి యేసు నామములో తొలగిపోనుగాక ప్రవచిస్తున్నాండి. మరలా అంటున్నా, ఏది ఉందో ఒక దినాన దేవుని యొక్క వాక్యములు గనక మీరు చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయాన్ని చూస్తే ఒక స్త్రీ మరి ఎలీషా అనే ప్రవక్త దగ్గరికి వస్తుంది. అయ్యా, మరి నా భర్త చనిపోయాడు, అప్పు చేశాడు, మరి అప్పుల వాడొచ్చి నా 2 కుమారులను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడయ్యా. వేదనతో ఈ తల్లి పరిగెత్తుకొని వచ్చింది, అడుగుతుంది. అప్పుడు ప్రవక్త అంటాడు కదా, ఏమమ్మా నీ దగ్గర ఏముందంటే ఏమీ లేదయ్యా, నూనె కుండ మాత్రమే ఉంది. అప్పుడు నువ్వేం చేయాలంటే ఇంటికి వెళ్ళి తలుపు వేసుకొని ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వట్టి ఖాళీ పాత్రలు తెచ్చి ఏదైతే నూనె ఉందో ఈ నూనెను అందులోకి వంపాలా, తలుపులన్నీ వేసుకొని అలాగూ చేయాలా. ఈ స్త్రీ ఎంతో విధేయతగా ప్రవక్త చెప్పినట్టుగా మాటను నమ్మి విశ్వసించి ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర పిల్లల్ని పంపించి ఖాళీ పాత్రలు తెప్పించినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. పోస్తుందంట. ఆ నూనె కుండ ఉన్న దాంట్లో కొంచెం ఉన్న ఒంటి కుండ, ఒక కుండలో నూనె ఉంటే ఆ పాత్రను లోంచి ఖాళీ పాత్రలకి వంపుతుండగా ఆ పాత్రలన్నీ నిండిపోయినాయంట. ఎంత అద్భుతమైన కార్యం! దేవునికి వాక్యం అంటే అన్ని నిండిపోయినాయి. ఇంకా పిల్లలు నడుతుంది, ఇంకా ఏమైనా ఉన్నాయా? మరి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి చుట్టుప్రక్కల వెళ్ళి అన్ని పాత్రలు తీసుకొచ్చారు. అన్ని నింపుతున్న కొలది నిండిపోతూ ఉన్నాయంట. అన్ని నిండిన తర్వాత ఆ స్త్రీ వెళ్ళి దైవజన్ చెప్పింది, అయ్యా మీరు చెప్పినట్టుగా చేశాను, అన్ని నిండిపోయినాయి. అప్పుడు అంటున్నాడు దైవజనుడు, వీటన్నిటిని అమ్మి మరి నీ అప్పు తీర్చుకొని మిగిలిన దాంతో నీవు నీ కుటుంబం సమాధానంగా ఉండు, జీవించమని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ప్రవక్త తన మీదున్న ఆత్మ శక్తి ద్వారా ఏలియా మీదున్న ఆత్మ, 2 బాల ఆత్మ ఎలీషా మీద ఉన్నట్టుగా చూస్తున్నాం. అవును, దేవుని ఆత్మ ఎక్కడుంటుందో, ప్రవక్తలు ఎక్కడ నడుస్తారో, ప్రవక్త ఈ స్త్రీ యొక్క, ఈ విధవరాలి యొక్క కాడిని విరగ్గొడుతున్నాడు. ఏంటామా కాడంటే అప్పు సమస్య. ఈరోజు ప్రతి అప్పు యేసు నామములో విరగ్గొట్టబడును గాక. అవును, ఇక్కడ దేవుని యొక్క వాక్యం, వాని నలగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోనంట. అవును, దేవుని బిడ్డల్ని యేసు నామములో విడిచిపోనుగాక, శత్రువు వెళ్ళిపోనుగాక. ఇక్కడ తొలగిపోను, వాని భారం వారి భుజముల మీద నుండి తొలగింపబడినంట. ఈరోజు నీ భుజముల మీద నుండి, నీ జీవితం నుండి, నీ కుటుంబంలోంచి, నీ భర్తలోంచి, నీ భార్యలోంచి, నీ పిల్లల్లో నుంచి, వ్యాపారంలోంచి, నీ సేవలోంచి, ఎక్కడెక్కడ శత్రువు పనిచేస్తుండో యేసు నామములో అది తొలగింపబడునుగాక, తొలగిపోనుగాక. అవును, వాణ్ణి నలగద్రొక్కుతాని దేవుని యొక్క వాక్యం అంటుంది. అశ్షూరును సంహరించదను, శత్రువును సంహరిస్తాడంట. యేసు నామములో నీ జీవితంలో తొలగిపోనుగాక. మీరు చూస్తే ఆ స్త్రీ పరిగెత్తుకొని వచ్చి అంటుంది, అయ్యా మీరు చెప్పినట్టుగా చేశాను,
అప్పంతా తీర్చుకోండి, ఇదిగో మిగిలిపోయింది. అవును, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఎలుగెత్తి ముర్రపెట్టి ఆమె అడిగినప్పుడు, అవును, ఆ ప్రవక్త ఆమె నిరాశపరచలే, ఒక అద్భుతాన్ని చేసినట్టుగా ఆ దినాల్లో ఎలీషా కాలంలో ఒక బలమైన కార్యము చేసినట్టుగా చూస్తాం. ఖాళీ పాత్రలన్నీ నూనెతో నిండిపోయినాయంట. ఈరోజు ఖాళీగా ఉన్న నీ జీవితం, ఖాళీ పాత్రగా ఉన్న నీ జీవితాన్ని దేవుని యొక్క అభిషేకం నింపి నీ సమస్యను తీర్చడమే కాదు, నీ బాధ తొలగించడమే కాదు, నీ అప్పు తీర్చడమే కాదు, ఇంకా మిగిలిపోయి సమాధాన పడేలాగా, నువ్వు జీవించేలాగా, నీ పిల్లలు బ్రతికేలాగా, అవును, కీడు లేకుండా నెమ్మది కలిగేలాగా దేవుడు చేయబోతున్నాడు. మరలా అంటున్నా, అభిషేకం నీ కాడి విరగొట్టుకోవటమే కాదు, నీ కాడిని విరగొట్టడమే కాదు, నీవు అనేకుల కాడిని విరగొట్టబోతున్నావు, ఇతరుల కాడిని కూడా విరగొట్టబోతున్నావు. చూద్దామా దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూస్తే మీకు అది అర్థమవుతుంది. 58:6 వచనం చూస్తే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు, కాడిమానులు మోకులు తీటకును, బాధింపబడిన వాడిని విడిపించుటకును, ప్రతి వాడిని కాడిని విరగొట్టుటే నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. అంటే నీవు విడుదల పొందటం కాదు, నీ అప్పులోంచి, నీ భయములోంచి, నీ బాధలోంచి, నీ శ్రమలోంచి అనేక దినాలు అనుకోవచ్చు, అయ్యా నేను కనుక విడుదల పొందితే నేను ఇటువంటి వారికి, ఆకలి ఉన్న వారికి, దాహముతో ఉన్న వారికి, లేదా వస్త్రాలు లేని వారికి, లేదా అప్పు సమస్యలు ఉన్న వారికి నేను కూడా సహాయకంగా ఉంటా. అవును, నిశ్చయంగా దేవుని మనవినుడు గాక, నిన్ను విడిపించి నీవు కూడా అనేకుల్ని విడిపించే వ్యక్తిలాగా దేవుడు నిన్ను చేయనుగాక. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు, అవును, దేవుని యొక్క వాక్యం తీయటయు, బాధింపబడిన విడిపించడు, ప్రతి కాడిని విరగొట్టు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఉపవాసం అంటే ఏంటంటే తెలుసా? అవును, ఆకలితో మన ఉపవాసం అంటే ఒక దినాన ప్రార్థించడమే కాదు, వేరే వారి బాధ, వేరే వారి అప్పు తీర్చటం, వేరే వారి ఆకలి తీర్చటం, వేరే వారికి వస్త్రాలు ఇవ్వటం, వేరే వారి ఫీజు కనుక్కొని మరి నువ్వు కట్టటం. నిజంగా ఇటువంటివి ఏంటి తెలుసా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటం, కాడిమానులు మోకులు తీయటం, బాధింపబడిన వాడిని విడిపించినప్పుడు నీ బాధ, నీ కట్లు, నీ ఇబ్బంది యేసయ్య నీ నుంచి కూడా, నీ కట్లను కూడా విడిపిస్తాడు. నేను విడిపించిన తర్వాత నీవును విడిపించాలా, లేదా నువ్వు విడిపిస్తుండగా, నువ్వు ఇతరులను విడిపిస్తుండగా నువ్వు విడుదల పొందుతూ ఉంటావు. ఇక్కడ ప్రతి కాడిని విరగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ప్రతి కాడినంట, ఎటువంటి కాడైనా, అపవాది తెచ్చిపెట్టిన ఎటువంటి కాడైనా ఈ లైవ్ ద్వారా యేసు నామములో ప్రవచిస్తున్నా, మరలా అంటున్నా, ప్రతి కాడి విరగొట్టబడుతుంది. నీ జీవితంలోకి సమాధానం రాబోతుంది, నీ చేతిలో మిగలబోతుంది. నీ అప్పు యేసు నామములో తీర్చబడును గాక. నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు నజరేయుడుకు యేసు నామములో తొలగిపోను గాక. నీ ఇంటి వారికి మంచి దీర్ఘాయుషు ఆరోగ్యం కలుగును గాక. నీ స్టమక్లో పెయిన్ యేసు నామములో రిమూవ్ అవును గాక. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం హీల్ అవును గాక. థ్రోట్ ఇన్ఫెక్షన్ బి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ సమస్య అయితే నువ్వు, ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావు, అది యేసు నామములో ఇప్పుడే ప్రతి కాడి నువ్వు కాడితో ఉండాలని కాదు, నువ్వు బరువుతో ఉండాలని కాదు, అది తేలికవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో కనుక ఒక మాట చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశములో కాపురం ఉండనిచ్చదను. వారు తమ భూమిని సేద్యపరచుకుందరు, నేను వారికి నెమ్మది కలగచేతను. ఈ రాత్రి యేసు నామములో ప్రవచిస్తున్నా, మీకు నెమ్మది కలుగును గాక. ఇది యెహోవా వాక్కు. అనగా మీ క్యాన్సర్ మీ నుంచి విడిపోతుంది, మీ గడ్డు సమస్య, మీ ఎయిడ్స్, లేదా లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లేకపోతే జ్వరము చేత బాధపడుతూ, షుగర్, బీపీ, థైరాయిడ్, ఎనీ ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం అయినా ఇక్కడైతే, అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేదురు, ఆ జనులు తమ దేశములో కాపురముండనిచ్చేదను. ఈ రాజుని ఏర్పరచుకొని దేవుడు ఇతని క్రిందికి వచ్చి ఎవరైతే లోబడుతున్నారో వారిని ఏం చేస్తుందంటే కాపురముండనిస్తున్నాడంట. తమ భూమిని సేద్యపరచుకునేలా చేస్తానంట. అతనికి తిరుగుబాటు చేసి అతనికి మెడ వంచక ఎవరైతే ఉంటారో వారందరూ బాధించబడినట్లుగా చూస్తున్నాం. ఎవరైతే మెడ వంచారో, తనకు లోబడ్డారో, తన భూమిని సేద్యపరచు
పరచుకోవడానికి నేను వారికి నెమ్మది కలగ చేస్తానని దేవుని యొక్క వాక్యం అంటుంది. మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనకు నెమ్మది కలగ చేయగలడు. ఇదే గనక చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఇదే ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఇశ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. ఆయన కాడి విరగొడుతున్నాడు, ఇతను కూడా అనేకుల కాడి విరగొడుతున్నాడు. అతని క్రిందికి వచ్చిన వారందరూ కూడా నెమ్మది పొందినట్లుగా చూస్తున్నాం. నిజమే పిల్లరా, అలాగా ఈ రాత్రి కాల సమయంలో నువ్వు విడుదల పొందటం కాదు, నువ్వు విడిపించబడటం కాదు, నువ్వు నెమ్మది పొందటం కాదు, నువ్వు సిద్ధపరచుకోవటం కాదు, నీ జీవితంలో నీకు నెమ్మది ఇవ్వటమే కాదు, నీవు కూడా అనేకులకు నెమ్మది నువ్వు పొందటమే కాకుండా అనేకులకు నెమ్మదిని కలగ చేయబోతున్నావు. ఓ వాట్ ఏ బ్లెస్డ్ లైఫ్! ఈ రాత్రి కాలం లేస్తున్నాములు అటువంటి కార్యం జరుగును గాక. అందుకే అభిషేకం, దేవునికి వాక్యం అంటుంది, అభిషేకం అభిషేకం. The yoke shall be destroyed because of the anointing. దేవునికి వాక్యం అంటుంది అభిషేకం ప్రతి కాడిని విరగొట్టేస్తుందంట. ఈ రాత్రి దేవుని ఆత్మ నీ మీదికి లోతుగా వచ్చునుగాక, సమృద్ధిగా వచ్చునుగాక, కొలత లేనంతగా నీపైకి వచ్చునుగాక. యెహెజ్కేలు గ్రంథం దేవునికి వాక్యములు గనక చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము గనక చూసినట్లయితే ఒక మాట ఉందండి. 27వ వచనాన్ని చూస్తే, యెహెజ్కేలు ఫలవృక్షములు ఫలములిచ్చును, భూమి పంట పండును, వారి దేశంలో నిర్భయముగా నివసింతురు, నేను వారి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరంట. ఎంత అద్భుతమైన కార్యం! ఫలవృక్షములు ఫలంనిచ్చినంట. ఇంతవరకు నీ జీవితంలో ఫలం ఇవ్వలేకపోతున్నావా? నీ భూమి, నీ జీవితం మరి ఆత్మీయంగా శారీరకంగా ఫ్రూట్ఫుల్ అవుతలేదా, పండట్లేదా? వారి దేశంలో నిర్భయముగా నివసిస్తున్నంట. ఏ వ్యాధికి, ఏ శోధనకు, ఏ శ్రమకు, ఏ కలవరానికి నువ్వు శోధించబడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను నువ్వు భయపడకుందువు. నిర్భయముగా, ఏ వ్యాధి నిన్ను భయపడదు, ఏ శత్రువు నిన్ను భయపెట్టదు. నిర్భయముగా నివసించుదురు. నేను వారి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలోండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఈరోజు నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోబోతున్నావు. ఏమని తెలుసుకోబోతున్నావు సార్? ఫలవృక్షములు ఫలించబోతున్నాయి, భూమి పండబోతుంది, వారి దేశంలో నిర్భయముగా నివసించబోతున్నాం. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనులలో, నువ్వు చేస్తున్న దాంట్లో నిర్భయముగా ఉండబోతున్నావు. నేను వారి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారంట. ఎంత అద్భుతమైన కార్యం! అవును ప్రభు, ఈ కార్యాన్ని ప్రభు నీ కొరకు చేయబోతున్నాడండి. ఇదే యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని కనుక చూసినట్లయితే 4వ వచనాన్ని చూస్తే, కావున వారికి హోషేయ గ్రంథం దేవుని యొక్క వాక్యములు కనుక చూస్తే, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే, ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధులతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. ఎంత అద్భుతమైన మాట! అందుకంటున్నా, పశువుల మీద కాడి నుంచి దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మాట వినని వాటిని. ఒకడు పశువుల మీద బరువైందంట, ఒక పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. నెమ్మది కలగ చేస్తానంట, భోజనం పెట్టాడంట. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లు స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఈరోజు స్నేహ బంధముతో యేసయ్య నిన్ను బంధించి ఆకర్షించబోతున్నాడు. ఒకడు మనుషుల్ని తోడుకొని పోనట్లు. అవును, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా తీసుకెళ్తున్నాడంటే స్నేహ బంధములతో వారిని కొనిపోతున్నట, తోడుకొనిపోతున్నట. నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఈరోజు ప్రభు వైపు ఆకర్షించబడాలా, ప్రభు వైపు చూడాలా, సిలువ వైపు చూడాలా, పశ్చాత్తాపడాలా, అవును సరిదిద్దుకోవాలా. ఒకడు పశువుల మీదికి వాడి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట
భోజనం పెట్టి తిని ఈరోజు నీ ప్రతి కాడి యేసయ్య తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇదే నహూము గ్రంథం దేవుని యొక్క వాక్యములు కనుక చూసినట్లయితే బైబిల్ చూస్తే నహూము 1వ అధ్యాయం 13వ వచనం చదువుతానండి. వారి కాడు మ్రాను నీ మీద ఇక మోపబడకుండా నేను దాన్ని విరగొట్టదను. ఇక మోపబడదంట. విరగొట్టిన దేవుడు, విరిచివేసిన దేవుడు, తీసివేసి విరగొట్టి తెంపివేసి నీకు తేలికనిచ్చి నీకు నెమ్మదిచ్చిన ఆ దేవుడు, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇంకను వారి మీద మోపబడకుండా నేను విరగొడదును, వారి కట్లు నేను తెంపెదను. మళ్ళా తిరిగి ఆ సమస్య రాదంట. మళ్ళా ప్రాబ్లం మళ్ళా ఎదుర్కోవంట. ఆ వ్యాధి, ఆ సింప్టమ్ కనబడదంట. ఆ భయం నీలో ఉంటుందంట. ఆ తెగులు, ఆ బాధ, ఆ వేదన నీ జీవితంలో మరలా ఉండదంట. వారి కాడి మ్రాను నీ మీద, శత్రువు యొక్క కాడి నీ మీద ఇక మోపబడకుండా నేను దాన్ని విరగొట్టెదను, వారి కట్లు నేను తెంపదును. ఇక మోపబడదంట. ఇక మరలా అటువంటిది జరగదంట. అలాగా దేవుని అభిషేకం నిత్యం నీపై నిలవబోతుంది, నీపై ఉండబోతుంది. మరలా అంటున్నా, నీపై నిత్యం ఉండబోతుంది. ఇదే గలతీలకు రాసిన పత్రిక ఒక వచనం ఉందండి. దేవునికి వాక్యములు గనక చూచినట్లయితే బైబిల్లో చూస్తే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే, సహోదరులారా ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం ఒక్కసారి చూస్తానండి. 29వ వచనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునంట. అవును, ఆయన కాడి బరువైంది కాదు, ఏదైనా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉన్నవి. అవును, ఆయన కాడి మన మీద మోపడానికి ఇష్టపడుతున్నాడు. మన కాడి ప్రభు మీద మోపాల. మన కాడిని దేవుని ఆత్మ ద్వారా విరగొట్టడమే కాదు, మనం ఇతరులది విరగొట్టేలాగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు అటువంటి కార్యం దేవుడు నీ జీవితంలో జరిగించనుగాక, నీ ఫ్యామిలీని బ్లెస్ చేయనుగాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించనుగాక, మీకు నెమ్మదిచ్చునుగాక. నేను సాత్వికుడను, యేసే అంటాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునంట. ఎంత అద్భుతమైన కార్యం! ఈరోజు నీ ప్రాణములో నెమ్మది లేదా, నిరీక్షణ లేదా? ఒకవేళ భయపడుతున్నావా, ఈ వ్యాధితో ఇక నా జీవితం అంతమైపోతుందేమో, ఇదే అప్పులు, ఇదే సమస్య, ఇక మారేటట్లు కనబడతలేదు, నా జీవిత కాలం అంతా ఇలాగే ఉంది, ఇలాగే ముగిసిపోతుందేమో అని ఒకవేళ విచారంతో లైవ్ చూస్తున్నావా? నో, అలా ఉండడానికి వీల్లేదు. అవును, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునంట. ఈరోజు నీ ప్రాణానికి, నీ మనస్సుకు, నీ హృదయానికి, నీ ఆత్మకు విశ్రాంతినివ్వబోతున్నాడు. ఏలయనగా నా కాడి, దేవుని ఆత్మ ద్వారా నీ కాడి సులువుగాను నీ భారము తేలికగా మారబోతుంది. నీ ప్రతి సమస్య, దట్ మీనింగ్ నీ ప్రతి కష్టం, నీ ప్రతి ఇబ్బంది, శత్రువు నుంచి వచ్చిన ప్రతి బాధ ఎలాగైపోతుంది? ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఈరోజు నిన్ను తేలిక చేయబోతున్నాడు. ఎక్కడెక్కడ తేలిక లేదు, ఎక్కడెక్కడ బరువైపోయినావో, ఎక్కడెక్కడ అవును చులకన లేదో, తేలిక లేదో, భయముతో ఎక్కడ బాధింపబడుతూ వేదన చెందుతున్నావో, ఏ శత్రువు అయితే నీ మీద మరి బరువైన కాడి నుంచిందో, యేసు నామములో అది రాత్రి కాల సమయంలో విరగొట్టబడబోతుంది. ప్రతి అప్పు సమస్య నీ నుంచి విడుదల పొందబోతున్నావు, నీ నుంచి వీడిపోతుందండి, నెమ్మది కలగబోతుంది. అవును, ప్రభు కాడిని మనం మొయ్యాల, ప్రభు కాడిని ఎత్తుకోవాలా, అది మనకు ప్రాణములకు విశ్రాంతి కలుగునంట. ఎలాగనగా నా కాడి సులువుగాను మరి నా భారం తేలికగా ఉందంట. అవును, దేవుని ఆత్మ ఎక్కడ దిగి వస్తే అక్కడ తేలిక అండి. మరి బైబిల్ అనేక విషయాలు మనం చూసాం ఈ రాత్రి కాలములో. అవును, ప్రభు అటువంటి కార్యాన్ని మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగతంగా, మీ వ్యాపారంలో, మీ చేతి పనులలో, అవును మీ ఇంటిలో దేవుడి కార్యాన్ని జరిగించబోతున్నాడు. ప్రార్థిద్దామా, అడుగుదామా? ప్రభా, నా జీవితంలో ఉన్న ప్రతి కాడిని విరగొట్టయ్యా,
మీ అభిషేకం ద్వారా విరగ్గొట్టండి, మీ ఆత్మ ద్వారా విరగ్గొట్టండి, మీ శక్తి ద్వారా విరగ్గొట్టండి. మీ అగ్ని యేసు నామములో విడుదల చేయండి. హెవెన్లీ ఫైర్ నా మీదికి పంపండి అయ్యా. పరలోకమందున దేవుని శక్తి నాపైకి వచ్చినట్లుగానే నువ్వు ప్రార్థించినప్పుడు, దాహముకున్నప్పుడు, నువ్వు అడిగినప్పుడు, నిజంగానే నువ్వు ఉంటున్న స్థలంలోనే, నువ్వు చూస్తున్నప్పుడే, నువ్వు వీక్షిస్తున్నప్పుడే, మరలా అంటున్నా, ఈ లైవ్ ద్వారానే దేవుడు బలమైన కార్యాన్ని చేసి నీ భుజముల మీద, నీ మెడ మీద ఉన్న అనేక సంవత్సరాలున్న ఈ కాడిని తెంపడమే కాదు, ఇక మరలా కాడి నీపై మోపబడదంట. అటువంటి కార్యాన్ని ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో చేయబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ప్రార్థించి ముగిస్తానండి. పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రాలు. అలా చేయబోతున్నందుకు స్తోత్రాలు. ఈ లైవ్ ద్వారా ప్రవచిస్తున్నా అయ్యా తండ్రి, సుష్మా సిస్టర్ గారి కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా, అనేక ప్రజల కొరకు ప్రార్థిస్తున్నా, ఎవరైతే లైవ్ని వీక్షిస్తున్నారో ప్రభా, రఘు తమ్ముడు కొరకు ప్రార్థిస్తున్నా, మరొక బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా అయ్యా తండ్రి, వారి జీవితంలో నాయన మీ నామములో తండ్రి, బ్లెస్ లార్డ్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రవచిస్తున్న నజరేయుడగు యేసు క్రీస్తు నామములో వారి మీద ఉన్న ప్రతి బరువైనది తేలికవునుగాక, బరువైనది తొలగి, బరువైనది విరగ్గొట్టబడి, విరిచివేయబడి, తొలగింపబడి, మరలా తిరిగి రాకుండా యేసు నామములో మీ ఆత్మ వారి మీద నిత్యము నిలుచునుగాక. బలమైనవి కార్యము జరిగించి మహిమను ఘనతను మీరు పొందమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. నమ్ముతుండండి. ఈ లైవ్ ద్వారా దేవుడు మీ జీవితంలో బలమైన కార్యాన్ని ఇప్పటికే జరిగించేశాడు. థ్యాంక్ యూ చెప్పండి, వందనాలు చెప్పండి. ప్రభా, నా కాడిని విరిచివేశావు, నా ఆర్థిక, నా కుటుంబ ఏదైతే ఉందో దాన్ని తొలగించేసావని సంతోషంగా నువ్వు ఎప్పుడైతే ఆనందంగా చెబుతుకుంటూ ముందుకెళ్తావో దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో జరిగించడం చూస్తారు. ప్రభు అటువంటి కృపనిచ్చునుగాక. లైక్ చేయండి, షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.